ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీక్ష విరమించే టైంకి నీ భర్తని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానని నా అన్న చెప్పిన మాట మంత్రంలా నా వెంటే ఉంది. అయ్యో విద్య, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ఆక్పాక్ కరివేపాక్ అన్నట్టుంది. చిల్ బాబా చిల్. నీ చెల్లి మరీ ఎంత సిల్లీగా చెప్తుందో చూడు. మమ్మీ, అమ్మవారిని సాక్ష్యంగా చూపిస్తుంది. ఆ సాక్ష్యం చెల్లుతుందా? చల్లదు. వాళ్ళమ్మ ధైర్యంగా నాతో ఉంది అంటుంది. ఆ ధైర్యం దీక్ష విజయవంతంగా చేయడానికి పనికొస్తుందా? అవ్వదు. ఇకపోతే తన అన్నయ్య ఇచ్చిన మాట మంత్రం అంటుంది. ఆ మంత్రం ఈడ ముడిపడిపోయి ఉండాది కదా. చింతకాయలే రాల్పలేని పరిస్థితిలో ఉన్న అన్న తన భర్తనెట్టా తీసుకొస్తాడు? తేలేడు. ఇది అసలు సంగతి. అర్థమైందా బావా? అఖిలమ్మా, నేను చెప్పొచ్చేదేంటంటే వినయ్ వస్తాడని ఆ విద్య పెట్టుకున్న నమ్మకానికైతే నీళ్లు వదిలేయొచ్చు. కానీ వినయ్ని రప్పిస్తానని ఆ వెంకీగాడు నీ దగ్గర చేసిన ఛాలెంజ్నైతే మాత్రం ఇగో సిల్లిగా తీసుకోవడానికి వీల్లేదమ్మా. అత్తయ్య, ఆ వెంకీగాడు పెద్ద అబ్రకదబ్ర జాదుగాడు. మనం ఆవలించే లోపే మన కిడ్నీలో రాళ్లు లెక్క పెట్టేయగలడు. వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య. ఇప్పుడు ఏం చేద్దాం అఖిలమ్మా? ఏం చేయాలో నేను చెప్తా. అర్జెంటుగా వినయ్ బాబుని ఇప్పుడున్న ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి మార్పించొస్తాను అత్తయ్య. రే, ఇప్పుడెంత కొట్టావు అత్తయ్య? ఒరే చెత్తదవా, ఇట్లాంటి తొందరపాటు పనులు మనతో చేయించి వినయ్ని కనిపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆ వెంకిగాడు నా ముందే గాల్లోకి రాయి విసిరినట్టు ఛాలెంజ్ చేసినాడు. వాడికి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. మనం ఏమీ చేయకుండా ఇట్టాగే ఏమీ తెలియనట్టు ఒక్క గంట సేపు ఉంటే చాలు. ఆ వెంకిగాడు నాతో చేసిన ఛాలెంజ్ ఓడిపోతాడు. వాడి చెల్లి దీక్షలో ఫెయిల్ అయిపోతాది. హలో సార్. నేను చెప్పిన రౌడీలు వచ్చారు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు వెళ్ళి వెంకీని మేనేజ్ చేస్తూ ఉండు. సరే బావగారు, జాగ్రత్త. రేయ్, రారా వెళ్దాం. నమస్తే సార్. రేయ్, మీరేమైనా చేయండి, ఎలాగైనా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ వెంకీగాడు గుడి దాటిపోకూడదు. మాయ్యా, పోకూడదని వీళ్ళకి చెప్తున్నావు. పోవాలని వాడు ఫిక్స్ అయ్యాడు. వెంకీగాడు వన్స్ పోవాలని ఫిక్స్ అయితే ఆడిని పంతులు కట్టిన మూడే ఆపలేదు. లింగులిటికమంటే ఇద్దరు వచ్చారు. ఇలా ఎట్టాపుతారు మాయ్యా? రేయ్, వీడు చెప్పేది నిజమేరా. వాడిని జాగ్రత్తగా దెబ్బ కొట్టాలి. వాడేంటో చెప్పావు కదన్నా. వాడైతే గుడి దాటిపోవడానికి ట్రై చేయని మేమేంటో చూపిస్తాం. వాడి కాళ్ళు చేతులు విరిచి మీ కాళ్ళ దగ్గర కూర్చోబెడతాం. ఆహా, అబ్బాబ్బాబ్బా, వింటుంటేనే పరమానందంగా ఉందిరా. వీళ్ళు చెప్తుంటే పరమానంద శిష్యులు చెప్పినట్టే ఉంది. రేయ్, నువ్వన్నట్టుగానే వాడి కాళ్ళు చేతులు విరిచి చూపించండి. చెప్పిన పేమెంట్కి డబుల్ ఇస్తాను. సింగిల్ పేమెంట్కి సీన్ లేదు ఇక్కడ. డబుల్ పేమెంట్ అంట, డబుల్ పేమెంట్. అవతల ఉంది ఆడు ఈడు కాదు, ఆ వెంకీగాడు. మావయ్యకి ఎట్ట అర్థమైతే ఏంటో. పొండి పొండిరా. రారా.
తాతయ్య, ఏంటమ్మా? వెంకీ బావ మ్యాగీ అక్క కలకాలం కమ్మగా కలిసుండాలని ఆ దైవాన్ని మొక్కుకొని ముడుపు కట్టిద్దామని తీసుకొచ్చాను తాతయ్య. దీన్ని ఎలాగైనా సరే వాళ్ళిద్దరి చేత నువ్వే ఈ ముడుపుని ఆ ముడుపుల చెట్టు కట్టించాలి తాతయ్య. సరే పద. వెంకీ, మ్యాగీ, మీరిద్దరూ కలిసి ఈ ముడుపుల చెట్టు కట్టాలి. ఇప్పుడెందుకు నాయనా ఈ ముడుపులో? ఎందుకంటావేంటి అఖిల? వీళ్ళిద్దరూ బాగుండాలని నువ్వు ఇంట్లో పూజ కూడా చేయించావు కదా. ఇదిగో ఇద్దరికీ ముడి కూడా వేయించావు. ఇక నా వంతుగా వీళ్ళిద్దరూ పచ్చగా ఉండాలని ముడుపు కట్టిస్తున్నాను. అమ్మా మ్యాగీ, ఇదిగో తీసుకో అమ్మా. మనవడా, పదండి ముడుపు కడుదురు గాని. అయ్యో నాయనా, ఆ ముడేయించినది ఆ వెంకిగాడు నా బిడ్డతో కలిసి ఉండాలని కాదు. వాడు నా కొడుకు కోసం ఎతక్కుండా నా కంట్రోల్లోనే ఉండేదానికి. కాని ఇట్ట జరుగుతా ఉండదేంది? బావగారు రండి. మనవడా, కట్టండి అయ్యా. హలో, ముడుపు కట్టమంటే మూతంటే కోతిలో పెట్టావు. ఈ ఎక్స్ప్రెషన్లో కోతి కంటే వర్స్ట్గా ఉన్నావు.